హాయ్ అండి. ఇప్పుడు పొయ్యి మీద నేను పాన్ పెట్టినాను. శనగపప్పుతో స్వీట్ తయారు చేసుకున్నాను అండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, తింటూ ఉంటారు ఏదో ఒకటి, అందుకని నేను వాళ్ళు తినడానికి స్వీట్ తయారు చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసానండి. దీనిలో వేడెక్కని నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు ఇవి గుమ్మడి గింజలండి, ఇవి పుచ్చ గింజలు, ఇవి అవిసి గింజలు. ఇవన్నీ నేను ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయబోతున్నాను. అన్నీ వేసేసానండి. మీకు చూపించడానికి 4 చూపించాను మీకు. అది ఆల్రెడీ అన్నీ కలిపేసాను. ఇవన్నీ ఒక దానిలో పోసానండి. నేను మీకు చూపించడానికి 4 గింజలు తీసి చూపించాను మీకు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకుని వీటిని చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది తినడానికి. స్వీట్ మనం బయట కొనుక్కునే బదులు ఇలా తయారు చేసుకుని తింటే పిల్లలు కానీ మనం కానీ మంచిగా ఉంటుందండి. చేసుకోండి అందరూ ఇలా చేసుకుని కానీ చూసి. చాలండి, ఇంకా ఫ్రై అయిపోయినాయి. చాలు అలాగా, మరి వారగా అవసరం లేదు. ఇవి ఇప్పుడు గిన్నెలకు తీసుకున్నాము. వీటిని ఫ్రై అయిన వాటిని ఇప్పుడు అవి తీసేసా కదా, దీనిలో ఒక కొంచెం ఎలుతుగా కప్పు పాలు పోస్తున్నాను. పాలు వేడెక్కుతూ ఉన్నాయి. దీనిలో ఒక కప్పుకి శనగపప్పు అండి, చట్నీ శనగపప్పు ఉంటుంది కదా, అది ఇది కొంచెం ఇలా దీనిలో ఉడకనిద్దాము. కొంచెంసేపు అలాగా కొద్దిగా ఉడకనివ్వాలండి దీంట్లో ఈ పప్పుని పాలల్లో. దీనిలో నూగులు కూడా వేసుకోవచ్చు అండి. తెల్ల నూగులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అదిగండి కొంచెం చిక్కపడ్డాయి పాలు. ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకున్నాం అండి. సాలిక ఎక్కువ అవసరం లేదు. ఓకేనండి. అది అలా దగ్గర పడ్డాయి కదా పాలు, ఇక ఆపేసేసాను. చాలు ఇంకా ఇలాగా. ఇప్పుడు ఇది ఇవ్వండి, ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు దియ్యి మిక్సీ జార్లో పోసేసుకున్నాం. ఇవ్వండి, మిక్సీ జార్లో పోసేసాను మొత్తం. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తగా వేసుకోవాలండి. కొంచెం వాటర్ పడతాయి. ఇప్పుడు ఇందాక వేయించాను కదా, ఈ పప్పులు కూడా దీనిలో పోసేస్తున్నాను నేను. అవి కూడా ఇప్పుడు దానిలో 4 విలాసీ కూడా వేసేసానండి. దీన్ని మిక్సీ జార్ పట్టుకున్నాం. ఇప్పుడు ఇది బెల్లం అండి. నేను కప్పున్నర బెల్లం తీసుకున్నానండి. ఇంకొక అరకప్పు ఉంది. ఈ కప్పు ఒక అరకప్పు వేస్తున్నాను, ఎందుకంటే అవి కూడా విత్తనాలు కూడా ఉన్నాయి కదా, అవి అన్నిటికీ సరిపోవాలంటే కప్పున్నర వేయాలి. అందుకని నేను కప్పున్నర వేస్తున్నాను. ఇవి కొంచెం మెదిగినాక బెల్లం వేసుకున్నాం మళ్ళీ. అందుకు అలా మెత్తగా మెదిగిందండి. ఇప్పుడు ఇదిగో ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి. మళ్ళీ కొంచెం మిర్చి పట్టుకున్నాం దీన్ని. ఇవన్నీ ఇలా వచ్చేసింది చూడండి. బెల్లం వేసి పట్టేసేసాను నేను. చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచుకున్నాం. ఓకే అండి, పొయ్యి తీసుకున్నాం. మళ్ళీ ఇందాక పెట్టిన కడాయి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దానిలో కొంచెం నెయ్యి వేసుకున్నామండి. ఓకే అండి, ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం దీంట్లో. మళ్ళీ చాలా అది నెయ్యి వేడెక్కిన తర్వాత
ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా ఇప్పుడు దీనిలో వేసుకున్నాము. ఒకసారి మొత్తం దీంట్లో వేసేస్తే కొంచెం చిమ్ములో పెట్టి ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి దీన్ని. ఇలాగా మరి వేడి కూడా పెట్టకూడదు, హైలో పెడితే అడుగంటిద్ది. అందుకని సిమ్లో పెట్టి ఇలాగా తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం నెయ్యి వేసుకున్నాం. మళ్ళీ ఒక మధ్య మధ్యలో అలా వేసుకోవచ్చండి తిప్పుకుంటూ మనం. ఇదిగోండి ఇలాగా చూడండి చక్కగా దగ్గర పడిపోయింది కదా. మీరు పంచదారతో కావాలన్నా చేసుకోవచ్చు. అంటే నేనైతే పంచదార బెల్లం రెండు కలిపి కూడా వేసుకోవచ్చు, అచ్చగా పంచదార కూడా వేసుకోవచ్చు. నేను పంచదార వాడినండి, అందుకని బెల్లం వాడానండి. ఇలా దగ్గర పడేలాగా ఇట్లా చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకున్నాం. మళ్ళీ ఒక ఓకే, చక్కగా అంటుకోకుండా వస్తుంది అనమాట. నెయ్యి వేస్తా ఉంటే అలాగా చూసారా, కళాయికి అట్లా అంటుకోకుండా ఎలా వచ్చేసిందో ఇలా రావాలండి ఇది. ఇప్పుడు ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకున్నామండి అడుగున. వేసేసి ఇలా చుట్టూ రాసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇక్కడ సరిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేసుకున్నాం. ఇక చూసారా కళాయికి అసలు ఏం అంటుకోకుండా ఎలా వచ్చేసిందో చక్కగా ఇలా వచ్చింది. ఇలా చేసుకోవాలండి మనం. ఇట్లా చేసుకుని దీన్ని ఆరనియాలండి. కాసేపు వేడంతా తగ్గిపోయిన దాకా ఆరిపోవాలి. చక్కగా ప్యాన్ కింద పెట్టి మనం వేడి లేకుండా చల్లారేటట్టు చేసుకోవాలన్నమాట దీన్ని. కొంచెం పైన కూడా నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకుంటే సాఫ్ట్గా వచ్చిందండి. జరిగేసి ఇలా చక్కగా గెంటుతాలా అంటే మంచిగా వచ్చేసిందండి. రౌండ్ కదుగు అలాగా చదరంగా అలా వచ్చేసింది. చూసారా సూపర్ చక్కగా వచ్చిందండి రౌండ్గా. అలా ఉంచుకుంటే కొంచెం ఉంచితే ఆరిపోతుందండి. ఇది ఆరిన తర్వాత మనం కట్ చేసుకున్నాం. ఇంకా దీన్ని చక్క పిల్లలకి హెల్తీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఇలా చేసి పెట్టండి పిల్లలకి. బయట స్వీట్ల కన్నా ఇది మంచిగా ఉంటుందండి. అవి అవిసి గింజలు, పుచ్చ గింజలు ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యకరం కదా పిల్లలకి. పాలు అన్నీ మంచిదేను. చక్కగా ఇలా పెట్టుకోండి. దీనిలో జీడిపప్పులు కూడా పోసుకోవచ్చు అండి. ఉంటే నాకైతే ఇంట్లో నిండుకున్నాయి అందుకని నేను పోయలేదండి. జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసి ఇప్పుడు పాకంలో పోసి కలిపేయచ్చండి దీనిలో పాటు. భలేగా ఉంటుంది ఇంకా కలుపుకుంటే. నేనైతే లేవని కలపలేదు ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు ఇది కొంచెం ప్యాన్ కింద పెట్టుకుందాం. ఇక ఓకే అండి, ఇదిగో చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం మనం ఈ విధంగా. కొంచెం లూజ్గా ఉండగా కట్ చేస్తే ఇలా లూజ్గా ఉండగానే కట్ చేసుకోవాలండి. అప్పుడు ముక్కలు బాగా వస్తాయి. ఆరిపోయిన తర్వాత అయితే కట్ అవ్వవు కదా, నీట్గా రావు. అందుకని నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి చక్కగా ముక్కలు.
చేయండి. ఓకే అండి, ఇవి కట్ అయినాయి కదా, ఇప్పుడు ముక్కలు తీసుకున్నాం. ఎందుకంటే ఇట్లా చక్కగా ముక్కలు ఎలా వస్తున్నాయండి, తీసుకోవచ్చు మనం. ఇంకా ఆరిద్దని ఇంకా గట్టిగా వస్తాయండి. ఇప్పుడైతే ఇంకా కొంచెం మెత్తగా ఉంది, ఇంకా గట్టిగా వచ్చేస్తుంది. చక్కగా తినడానికి స్మూత్గా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి చాలా. ఈ విధంగా చేసుకోండి, పిల్లలు చాలా మంచిగా తింటారండి. చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి అండి. బాయ్ అండి.